మనం కార్యసిద్ధిలో ఉన్నాం. ఈరోజు భాద్రపద శుద్ధ తదియ. ఈరోజు అనేక వ్రతాలు ఉన్నాయి. ఈ వ్రత సిద్ధికి ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి రోజు. హరితాళ వ్రతము అని చెప్పి ఒకప్పుడు పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడిగింది, నాథ, చాలా సులభంగా సకల సంపదలు పొందేటందుకు ఏదైనా ఉపాయమైనటువంటి వ్రతం చెప్పవలసింది అని చెప్పి పార్వతీదేవి అడిగితే అప్పుడు పరమశివుడు చెప్పాడు, పార్వతి, నీకు తెలిసిందే కదా హరితాళ వ్రతము. ఈ హరితాళ వ్రతము పాటించటం వల్లే కదా నువ్వు నన్ను పొందావు. కాబట్టి అన్నిట్లకంటే సులభతరమైనటువంటిది, అనుగ్రహదత్తమైనటువంటిది అయినటువంటి మంచి వ్రతము హరితాళ వ్రతము అని చెప్పి పరమశివుడు ఆ హరితాళ వ్రతాన్ని గురించి చెబుతూ, ఆ రోజు నీవు నా కోసమని వనాల్లోకి వెళ్ళావు, అప్పటికప్పుడు సైకతలింగాన్ని చేసి పూజ చేశావు, దానివల్ల నేను సంతృప్తున్నై ప్రత్యక్షమయ్యాను, నీవు పెళ్లి చేసుకోవటానికి అనుమతించటం జరిగింది అని చెప్పి పార్వతికి గుర్తు చేసి అలా హరితాళ వ్రతాన్ని గురించి చెప్పాడు. అలాగే 16 కుడుముల పండగ కూడా ఈరోజు చాలా ముఖ్యమైనటువంటిది. ఒక రాచకుమారి ఎక్కడికో కాపురానికి వెళ్ళింది. సంతానము చాలా దారిద్ర్యంతో బాధపడుతూ ఒకరోజు ఏకాంతంగా ఏడుస్తూ కూర్చున్నది. పార్వతీ పరమేశ్వరులు భూలోకానికి వచ్చారు పరిశీలించటానికి. ఈమె కళ్ళపడ్డది. ఈమెను అడిగారు, అమ్మా ఎందుకు ఇలా ఏడుస్తున్నావు అని అడిగితే ఆమె చెప్పింది, నేను దారిద్ర్య బాధతో చాలా అవస్థలు పడుతున్నాను అని చెప్పి తన యొక్క కష్టాలన్నీ చెప్పుకుంటే అప్పుడు పరమశివుడు చెప్పాడు, అమ్మా నువ్వు 16 కుడుముల వ్రతాన్ని ఉద్యాపన లేకుండా మధ్యలో భంగపరుచుకున్నావు, ఆ కారణంగా నీ కష్టాలు వచ్చాయి అని చెప్పి పరమశివుడు చెప్పి, నువ్వు ఆ 16 కుడుముల వ్రతాన్ని సక్రమంగా పూర్తి చేసేటట్లయితే నీకు సకల సంపదలు జరుగుతాయి అని చెప్పాడు పరమశివుడు. అలాగే ఆమె వెళ్ళి ఈ 16 కుడుముల వ్రతానికి అన్నీ కూడా రంగం సిద్ధం చేసుకుని చేటలో 16 కుడుములు సిద్ధం చేసుకున్నది. మజ్జిగ కోసమని పక్కవారింటికి వెళ్ళింది. వెళ్ళి మజ్జిగ తీసుకువచ్చింది. వచ్చేటప్పటికి ఒక కుక్క ఇంట్లో ప్రవేశించి ఈ కుడుముల్ని ముట్టుకుంటోంది. దాన్ని చూసి ఏవో గతి ఎందుకు ఎలా ఉన్నదో ఇక మొత్తం ఈ మధ్య కూడా దీనికే పోస్తాను, ఇంకా నాకు ఏ గతి రాసి పెట్టుంటో అట్లా అని చెప్పి ఆ 3 ముంతలలో ఉన్న మజ్జిగ కూడా ఆ కుక్కకే పోసేసింది. వెంటనే ఆ కుక్క పార్వతీ రూపాన్ని పొందింది. ఈమెను పరీక్షించటం కోసమనే పార్వతీదేవి ఆ రూపంలో వచ్చింది. అమ్మా, నీ భక్తికి నేను మెచ్చుకున్నాను కాబట్టి నీకు సకల సంపదలు చేకూరుతాయి అని చెప్పి పార్వతీదేవి ఆ రాచబిడ్డని అనుగ్రహించడం జరిగింది. అట్లా ఈ 16 కుడుముల నోముని కూడా విశేషంగా చేసేటట్లయితే సకల సంపదలు చేకూరుతాయి అని చెప్పి ఈ రోజుకు సంబంధించినటువంటి విశేషంగా చెప్పబడ్డది. ఈ రోజున మరో ముఖ్యమైనటువంటి విషయము తామస మన్వంతరాది. తామస మనువు ఈరోజు పుట్టాడు. ఈ రోజు నుంచి తామస మన్వంతరము ఆరంభమైనది. పూర్వము సురాష్ట్రుడు అని చెప్పి ఒక రాజు ఉండేవాడు. ఆయన భార్య పేరు ఉత్పలావతి. వీళ్ళకి చాలా కాలం సంతానం కలగలేదు. ఇంతలోకే శత్రురాజులు వచ్చి వీళ్ళ మీద పడి వాళ్ళ రాజ్యాన్నంతా కూడా హస్తగతం చేసుకున్నారు. వీళ్ళకి రాజ్యం పోయింది, సంతానం లేదు, అనేక రకాల కష్టాలు పడుతూ అడవుల్లో సంచరిస్తూ ఉన్నారు. చివరికి ఈ ఉత్పలావతి కూడా మరణించింది. మరణించి వెంటనే ఆమె యొక్క మురిగి ఆడ లేడి జన్మ ఎత్తింది. అక్కడే సంచరిస్తూ ఉన్నటువంటి ఈ రాజు సమీపానికి వచ్చింది ఉత్పలావతి. చాలా ప్రేమగా దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రాజు ఆ ఉత్పలావతిని స్పృశించాడు. అటువంటి ఆ స్పర్శ వల్లనే ఆ ఉత్పలావతి గర్భవతి అయింది. ఆ మురుగి రూపంలోనే చీకటి వ్యాపించినటువంటి సమయంలో, తామస సమయంలో ఆ మురుగి నుంచి ఒక ఉత్తమమైనటువంటి సంతానం ఏర్పడ్డది. అతడే తామసుడు అని చెప్పి పేరు పెట్టబడ్డాడు. అంటే చీకట్లో పుట్టాడు కాబట్టి తామసుడు అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. ఆ ఉత్పలావతికి కూడా స్వస్వరూపం వచ్చింది. ఆ విధంగా ఈ తామసుణ్ణి తండ్రి పెంపకంలో ఉంటూ ఉండంగా సూర్యభగవానుడిని గురించి ఈ తామసుడు ఉపాసన చేశాడు. తమస్సు అంటే చీకటి, సూర్యభగవానుడి ఉపాసన వల్ల కాంతి ఏర్పడుతుంది. అట్లా ఇతనికి
మనుత్వ సిద్ధి కూడా, మనువు అయ్యేటటువంటి సిద్ధి కూడా, మానవజాతి మొత్తాన్ని కూడా పరిపాలించేటటువంటి అద్భుతమైనటువంటి శక్తి వచ్చింది. అనేక రకాల శస్త్రాస్త్రాలు ఈయనకి లభ్యమయ్యాయి. దానివల్ల శత్రువుల్ని సంహరించి యావత్ ప్రపంచాన్ని కూడా మనువుగా పాలించేటటువంటి స్థితి పొందాడు. ఆయనే తామస మనువు. ఈరోజు తామస మన్వంతరాది కూడా అటువంటి తామస మనువుని స్మరించటము, ఈ రోజుకు సంబంధించినటువంటి వ్రతాలు చేయటం ద్వారా మనము సకల సిద్ధులు పొందుతాము అని చెప్పి పెద్దలు చెప్పారు. స్వస్తి.